దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము అబద్ధమునకు దూరంగా నుండుము అనే అంశం ద్వారా కొన్ని విషయాలను ఈ రాత్రి కాలమందు మనము ధ్యానం చేద్దాం. చాలా విషయాలను చూడాలని ఉంది. దేవుని చిత్తమైతే చాలా విషయాలని కూడా మనం చూద్దాం. రాత్రి కాలమందు నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అబద్ధమునకు దూరంగా నుండుము, నిరపరాధివైనను నీతిమంతుని నైనను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషినిగా ఎంచను. ఈ లేఖనం మనకు తెలియపరుస్తున్నది ఒక విషయము, అబద్ధమునకు దూరంగా ఉండుము అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అబద్ధమునకు దూరంగా ఉండడం అని అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. అబద్ధమునకు దూరంగా ఉండుము, నిరపరాధి నైనను నీతిమంతుని అయినను చంపకూడదు, నేను దుష్టుణ్ణి నిర్దోషినిగా ఎంచను. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది, మరి అబద్ధమునకు దూరంగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను మరి చంపకూడదు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇదిలో మనం చూసినప్పుడు ఆరో వచనాన్ని చూసినప్పుడు, దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం వీడిచి తీర్పు తీర్చకూడదు. 6వ వచనంలో చూస్తే, అలాగునే 7వ వచనం చూసినప్పుడు మరి అబద్ధమునకు మనము చోటివ్వద్దు అని చెప్పి లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండంలో 25వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, మనుషులకు వివాదము కలిగిన న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ఎవరికి ఏ తీర్పు తీర్చాలనో అది తీర్చాలి. అంటే అబద్ధమునకు మనమందరం దూరంగా ఉండాలనేటటువంటి దేవుని యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. చాలాసార్లు అబద్ధానికి దగ్గరగా అంటు కట్టుకొని ఉంటాం. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, అబద్ధమునకు దూరంగా ఉండమని చెప్పి తెలియపరుస్తోంది. న్యాయం తీర్చినప్పుడు మనుషులకు వివాదం కలిగిన న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించు నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. అంటే ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా తీర్పు తీర్చమని చెప్పి సెలవిస్తూ ఉంటున్నది. నిర్గమకాండం 23:7 చూసినప్పుడు అబద్ధమునకు దూరంగా ఉండమని సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 25 మొదటి వచనం చూసినప్పుడు నీతిమంతునికి నీతిమంతుడనియు నిర్దోషి దోషి అనియు తీర్పు తీర్చమని చెప్పి మరి లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏబు గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. ఏబు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. ఇక్కడ దేవుని నీతిని అంగీకరించుట ఏబు, అతనిని ఎదుర్కొనుట లేదు. దేవుని నీతిని అంగీకరించు ఏబు, అతనిని ఎదుర్కొనుట లేదు అని చూపించుచున్నాడు. 20 మనుషుల నిర్దోషత్వం వారికి ఈ లోకంలో కలుగు ఆశీర్వాదములను బట్టి తీర్మానించకూడదు. దేవుని వాక్యము మనుషుల ఆశీర్వాదాలను బట్టి తీర్మానించకూడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది.
అంటే ఈ అబద్ధానికి అవకాశము చోటు ఇవ్వవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అబద్ధానికి దూరంగా ఉండమని చెప్పి తెలియపరుస్తుంది. తీర్పు తీర్చినప్పుడు న్యాయమైన తీర్పును తీర్చమని చెప్పి అబద్ధానికి చోటు ఇవ్వద్దని చెప్పి తెలియపరచబడుతూ ఉన్నది. అలాగునే యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, లోపలి భాగము అగ్నియు ఆగ్నేయమైనట్లుండును, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును, దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైనని రాళ్ళున్నవి. ఈ 5వ వచనాన్ని చూసినప్పుడు, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును, లోపలి భాగము అగ్నిమయమై ఉన్నట్లు ఉండును అని చెప్పి సెలవిస్తుంది. భూమి ఏమిస్తుంది? ఆహారం ఇస్తుంది. అంటే చూడ్డము ఒక రకంగా ఉంటుంది, లోపల మరొక రకంగా ఉంటుంది. లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. 33వ అధ్యాయము యోబు గ్రంథము 33వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. చెప్పవలసిన మాట ఏదైనను నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాటలాడుము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీయూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము. నేను నీకు జ్ఞానము బోధించెదను. నేను నీకు జ్ఞానమును బోధించెదను. ఒకవేళ నా మాట వినాల్సినటువంటి టైంలో నీవు నా మాట విని నీవు మౌనంగా ఉండుమో, జ్ఞానాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నది. యెషయా 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. యెషయా 5:23. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చెయ్యుదురు. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. అంటే అబద్ధమునకు స్థానాన్ని కల్పిస్తూ ఉంటూ ఉన్నారు. అలా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము, అబద్ధమునకు దూరంగా ఉండుము అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది. 53వ అధ్యాయము యెషయా 53:11 వచనాన్ని మనం చూద్దాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జ్ఞానుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ అవిశ్వాసులను గురించిన ప్రవక్త ఫిర్యాదు చేసేటి గురించి, క్రీస్తు శ్రమానుభవం గురించి, దానితో కొనసాగు ఆశీర్వాద జీవితం గురించి ఈ 53వ అధ్యాయంలో యెషయాలో మనకు తెలియపరచబడుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 11వ వచనాన్ని చూసినప్పుడు మరి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అనే విషయాన్ని ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము
29వ వచనాన్ని మనం చూసినప్పుడు, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసు నడిగెను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేత చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరపానముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుటకు తటస్థించెను. అతడు అతనిని చూచి చక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్ల వానికిచ్చి, అతని పరామర్శించుము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీ వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఏం చెప్తుంది? పొరుగువానిని మరి చూసి చూడనట్టుగా ఒక సమరయుడు, ఒక లేవీయుడు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాజకుణ్ణి చూస్తూ ఉన్నాం, అలాగున్నే లేవీయుణ్ణి చూస్తూ ఉన్నాం, అలాగుననే సమరయుణ్ణి చూస్తూ ఉన్నాం. యాజకుడు, లేవీయుడు, సమరయుడు. యాజకుడు దేవుని ధర్మ విధులను నిర్వర్తించడానికి ఉన్నటువంటి వ్యక్తి. లేవీయుడు దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వ్యక్తి. కానీ ఆ ఇద్దరూ అతనిని చూసి ప్రక్కగా వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ సమరయుడు దేవుణ్ణి ఎరగనటువంటి వాడైనప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించిన వాడై ఉంటూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు తప్పకుండా తన కృపను, తన ప్రేమను ఎవరు పొరుగువాడు అని చెప్పి సెలవిచ్చినప్పుడు సమరయుడే అని చెప్పి తెలియపరచబడి ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 16, 15, 14 నుంచి చూద్దాం. ధనాపేక్ష పరిసయ్యులు ఈ మాటలనియు విని ఆయనను అపహాసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టిలో ప్రతి ఒక్కరం కూడా ఏమనిపిస్తుంది మనకనంటే గొప్పగా కనిపించాలని అనుకుంటాం. మనుషుల దృష్టిలో ప్రతి ఒక్కరం కూడా భూమి మీద గొప్పగా కనిపించాలి, ఆ యొక్క ప్రయత్నం జరగాలి అని చెప్పి ఆలోచన చేస్తాం. మనల్ని ఎవరైనా పొగిడినప్పుడు చాలా ఆనందపడతాం. కానీ అది దేవునికి మరి ఈ లేఖనం తెలియపరుస్తున్నది. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల దృష్టిలో ఏదైతే ఘనంగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి అసహ్యము. అంటే దేవుడు మాత్రమే ఘనంగా ఎంచుకోవాలి.
దేవుడు మాత్రమే ఘనముగా కనిపించాలి. ఆయనను మాత్రమే ఘనముగా మనము ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. దేవునికి రావాల్సినటువంటి మహిమ ఎవ్వరికి రావాల్సినటువంటి అవసరము, మనం కోరుకోవాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునికి అసహ్యమైనటువంటి వాటిని మనం పట్టుకొని అది మనం గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం. అది కూడా అబద్ధానికి కారణమై ఉన్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. యాజకుని చూసాం, లేవీని చూసాం, సమరయుడిని చూసాం. మరి ఎవరు పొరుగువారు అని అంటే సమరయుడు అని చెప్పి అలాగూ చేయమని చెప్పారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలం ముందు వాక్యం వింటున్నటువంటి మనం అనేక సందర్భాలు అబద్ధమునకు మనం తావిస్తూ ఉంటున్నాం. నీతిమంతులను అన్యాయస్తులను నీతిమంతులుగా తీర్పు తీర్చడానికి మన జీవితంలో ఎన్నో గుణపాఠాలను నేర్చుకోవాల్సినటువంటి స్థితి నుంచి మనం పడిపోయి ఓ గుంపుగా ఉంటూ కొంతమంది కూడుకొని న్యాయాన్ని అన్యాయం న్యాయంగా చేస్తున్నటువంటి వారి గురించి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలా ఉండవద్దని చెప్పి, అబద్ధానికి దూరంగా ఉండమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నీతికి దగ్గరగా, మంచికి దగ్గరగా, యథార్థమైనటువంటి హృదయానికి దగ్గరగా ఉండమని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరార్థకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఈ 30వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. చాలామంది మరి పాపములను క్షమిస్తాము అని చెప్పి ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు, విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీరుస్తాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అబద్ధానికి చోటివ్వకుండా జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగనే గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. గలతీ 3:8. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అబ్రహాము గారికి సువార్త ముందుగా ప్రకటించెను. మరి ఈ 8వ అధ్యాయంలో అబ్రహాము గురించి, ముందు మాట గురించి, అన్యజనుల మారు మనసు గురించి, దేవుని నిబంధన గురించి ఈ వచనము మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. ప్రియులారా, ఏబు గ్రంథము 3వ అధ్యాయము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 11:2. 11వ అధ్యాయం 2వ వచనం. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా, వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను. ఒకరోజు
దేవుడు లెక్క అడిగేవారిగా ఉంటున్నారు. వ్యర్థమైన మాటలకు శిక్ష ఉంటది అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా మన స్వనీతిని ఆధారం చేసుకొని మాట్లాడవద్దని చెప్పి, మరి విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మాట్లాడినప్పుడు, విస్తారమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు, ప్రవాహముగా మాటలు వస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే వారిగా ఉండాలని చెప్పి దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అబద్ధానికి దూరంగా ఉందాము. దేవుని నీతికి విశ్వాసం ద్వారా దగ్గరగా ఉందాము. చిన్ని ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇదే భాగాన్ని రెండవ సెషన్లోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రి కాలమందు నాయన అబద్ధమునకు దూరంగా ఉండుము అనే అంశం ద్వారా కొన్ని మాటల్ని ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకొని చుండగా మా హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా ఈ మాటల్ని జ్ఞాపకంలో ఉండులాగున, జ్ఞాపక శక్తిలో ఉండులాగున నాయన మమ్మల్ని ఆశీర్వదించమని, మీ చిత్తం జరిగించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నాయన మీరు దీవించమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు అందరికీ.